యు ఆర్ ఫ్రమ్ పాడుతా తీగ, అదొక క్లాన్ పాడుతా తీగ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా. సో ఇప్పుడు మనకి ఓటీటీస్లో కూడా బోల్డన్ని సింగింగ్ షోస్ వచ్చేస్తున్నాయి. బేసిక్గా ఈ షోస్ పైన వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? అండ్ ఇప్పుడు ఇలాంటి షోస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల సింగర్స్కి బాగా బజ్ వస్తుంది. అవును. బట్ వాట్ అబౌట్ దేర్ సర్వైవల్ ఆఫ్టర్వర్డ్స్, షోలోంచి బయటకు వచ్చేసిన తర్వాత? అంటే రియాలిటీ షోస్ని కాంపిటీషన్ లాగా అక్కడికక్కడ తీసుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలో అది మన హార్డ్ వర్క్ చేయాలనేది నా ఒపీనియన్. కొంతమంది దాన్ని ఇప్పుడు మేము పాడేసాము, మేము విన్ అయ్యాము, నెక్స్ట్ మాకు కెరియర్ సూపర్గా ఉంటుంది అని అన్నీ వదిలేసి కెరియర్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే ఖచ్చితంగా ఛాన్సెస్ అనేవి అయితే రావు. అది మన హార్డ్ వర్క్, మనం వెళ్ళాలి, రికార్డింగ్స్కి వెళ్ళి పాడాలి. అది చిన్న రికార్డింగ్ అయినా లేకపోతే పెద్ద రికార్డింగ్ అయినా, కోరస్ అయినా ఆర్ఆర్ అయినా, దేన్ని చిన్న చూపు చూడకుండా వెళ్ళి ప్రతిదీ పాడుతుంటే ఆపర్చునిటీ వస్తుంది, అందరికీ తెలుస్తూ ఉంటాం. సో మన హార్డ్ వర్క్ కంపల్సరీ అక్కడ చేయాలి. ఇది నేను ఇప్పుడు విన్ అయ్యాను కాబట్టి దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది అంటే అది అస్సలు కరెక్ట్ కాదు. కానీ ఈ ప్లాట్ఫామ్స్ దేనికి ఉపయోగపడతాయంటే స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ఉండడానికి, ఒక ఎక్స్పీరియన్స్. ఇంత పెద్ద మ్యూజిక్ ఇండస్ట్రీలో అన్ని రకాల సాంగ్స్ నేను ఆ స్టేజ్ మీదే దొరుకుతుంది మనకి. ఒకవేళ రికార్డింగ్స్లో మనకు అలాంటి సాంగ్స్ రాకపోయినా ఈ స్టేజ్ మీద మనం అలాంటి పాటలు పాడి మెప్పించగలగాలి జనాల్ని కానీ జడ్జెస్ని కానీ. సో అలాంటి దానికి కానీ లేకపోతే రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ రావాలన్నా కూడా స్టేజ్ మీద పాడుతూ ఉంటే మన వాయిస్ టెక్స్చర్కి ఎట్లాంటి సాంగ్స్ బాగా సూట్ అవుతాయని మనకి తెలుస్తుంది. సో అలాంటి వాటికి బాగా ఉపయోగపడతాయి ఈ రియాలిటీ షోస్. ఓకే, సో ఇండస్ట్రీలోకి రావాలి, నేను ఒక మంచి సింగర్ని అవ్వాలనుకునే ఆస్పిరెంట్స్కి వాట్ ఆర్ ద 3 things you tell them? అడ్వైజెస్ కాకపోయినా అట్లీస్ట్ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ ఆర్ దోస్ 3 టాప్ 3? ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్? అదే ఇప్పుడు చెప్పాను కదా, విన్ అయ్యాను నాకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, మన వేలో మన దారి ఒకటి పెట్టుకొని ఆ దారిలో వెళ్ళిపోవాలి అంతే. మనం పాడుకుంటూ వెళ్ళిపోవాలి. వచ్చేవి రాళ్ళు తగులుతూ ఉంటాయి మధ్యలో, అది హిట్ అవనివ్వండి ఫ్లాప్ అవనివ్వండి, ఏది తగిలినా వెళ్ళిపోతూ ఉండాలి అంతే. గో విత్ ద ఫ్లో, ఆగిపోకూడదు ఎక్కడ. గో విత్ ద ఫ్లో, నో ఎక్స్పెక్టేషన్స్. అండ్ అట్ ది సేమ్ టైం అస్సలు రావట్లేదని డిప్రెస్ అయిపోయి ఆగిపోకూడదు. పాజిటివ్ థింకింగ్, ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తూ ఏది వచ్చినా చిన్నదైనా పెద్దదైనా ఆ వర్క్ని యాక్సెప్ట్ చేస్తూ హ్యాపీగా పాడుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఓకే, దోస్ ఆర్ ద 2 things నేను చెప్పాలనుకున్నది. ఓకే, సో వాట్ ఆర్ దోస్ 3 things వాళ్ళు చెయ్యకూడనివి ఏంటి అసలు? అదే ఒకళ్ళు పొగడగానే అది తలకెక్కించుకోకూడదు అస్సలు, అది బుర్రలో అస్సలు పెట్టుకోకూడదు. ఓ నేను ఇంత తోపా అనుకోకూడదు. ఓకే, అలా అనుకున్నామంటే అక్కడే పడిపోతాం, అక్కడ ఆగిపోతాం. అంటే నెక్స్ట్ పాడే పాట కానీ నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ ఏదైనా కానీ నేను ఆల్రెడీ ఇలా చేశాను నాకేంటి అనే ఒక థాట్ వచ్చేస్తుంది. అది మానవ సహజం, అది ప్రతి ఒక్కళ్ళకి. ఒకసారి ఇలా అనుకోగానే మనకి నెక్స్ట్ మినిట్ ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ నుంచి దాటుకొని. సో అది ఎప్పుడు ఉండకూడదు నా ఒపీనియన్ వరకు. ఇంకా అందరూ ఎవరు ఏది అంటే ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అవనివ్వండి, కొంతమంది కష్టంగా ఉంటుంది పాడడానికి, కొంతమంది దగ్గర వాళ్ళకి ఏం కావాలో మనకు అర్థం కాదు, కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు. పేషెన్స్తో వాళ్ళు చెప్పింది వింటూ వాళ్ళకి ఏం కావాలో అది చాలా పేషెన్స్గా ఇస్తూ ఉంటే వాళ్ళకి మన మీద ఒక నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళు నెక్స్ట్ ఒక పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చినా లేకపోతే నెక్స్ట్ ఏదైనా పాట మనతో ట్రై చేయాలన్నా కూడా వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ముందుకు వస్తారు. ఆ పేషెన్స్ అనేది కావాలి ఈ ఇండస్ట్రీలో మాత్రం. అంటే ఛాన్స్ ఇమీడియట్గా రాదు, రాగానే ఛాన్స్ రాదు. చాలా కొత్త వాళ్ళు అందరూ అనుకుంటారు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళందరూ పాడుతున్నారు, మేము వచ్చి పాడేస్తే మాకు ఛాన్స్ వచ్చేస్తే బాగుంటుంది అని చాలామంది నాకు మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు. మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా మా వాళ్ళు పాడడానికి అంటే, మేము హెల్ప్ చేసేది ఏముండదు, వాళ్ళు వచ్చి వాళ్ళని ప్రూవ్ చేసుకొని వాళ్ళనే వాళ్ళు అందరికీ తెలుస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇలా అడగగానే అలా వచ్చేసేది. నాకు ఈ ఛాన్స్ రావడానికి నేను 2015 నుంచి ట్రై చేస్తూ ఉంటే, పాడుతుంటే అన్నిట్లోనూ పాడుతుంటే, ఎక్కడో ఒక దగ్గర చూసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర పాడింది గుర్తుపెట్టుకొని వాళ్ళు నెక్స్ట్ ఇంకొక సాంగ్ ఇవ్వడానికి ఆలోచించారు. సో ఆపర్చునిటీ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. సో చాలా పేషెంట్గా వెయిట్ చేస్తూ ఉంటే మన లక్ ఉన్నప్పుడు మన హార్డ్ వర్క్ని గుర్తించినప్పుడు ఇస్తారు. సో 2015 నుంచి పాడటం మొదలు పెడితే వీఆర్ ఇన్ 2023 నౌ. సో ఆల్ దీస్ ఇయర్స్లో సరే మీకు బ్రేక్ రావడానికి రాధేశ్యామ్ దాకా పాడాల్సి వచ్చింది, అంత టైం పట్టింది అంటున్నారు కదా. ఆ టైం ఉంది చూడండి,
హౌ పెయిన్ఫుల్ ఆర్ హౌ ఈజ్ ఇట్ లైక్, ఎట్లా ఉంటుంది అది? ఇట్ వాజ్ నెవర్ పెయిన్ఫుల్ అండి. నేను ఎంజాయ్ చేశాను, ఎవ్రీ వర్క్ నేను ఎంజాయ్ చేస్తూనే పాడతాను. నాకు ఏ వర్క్ చిన్నది పెద్దది కాదు. పెయిన్ఫుల్ అంటే ఐ మీన్ అరే మనకు ఒక ఐడెంటిటీ రాలేదు అది ఉంటుంది. అది ప్రతి ఒక్క కొత్త సింగర్ కానీ లేకపోతే ఇంకా హిట్ పడని సింగర్కి కానీ డెఫినెట్లీ అరే ఈ పాట, లేదా నేను చాలా పాటలు పాడాను. నేను సాహోక్ కూడా పాడాను యాక్చువల్లీ, ట్రాక్ పాడాను. అది ఫైనల్ అవ్వలేదు, అది ఫైనల్గా శ్వేతామోహన్ గారు పాడారు. వాళ్ళకి పెద్ద సింగర్స్ కావాలి అన్న టాక్ వచ్చింది. సో అప్పుడు అనిపించింది ఓకే పెద్ద సింగర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఛాన్స్ ఇస్తే అది మేము అవ్వచ్చు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎవరికైనా కదా పెద్ద సింగర్ అయ్యేది ఉంటుంది. సో అట్లా డెఫినెట్లీ ప్రతి సినిమాకి ఉంటుంది ఈ పాట మనది ఉంటే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ట్రాక్ పాడినప్పుడు కానీ లేకపోతే వేరే ఎవరో పాడుతున్నప్పుడు కానీ అరే ఈ పాట మనకు పాడుంటే బాగుండేది, మనం పాడుంటే బాగుండేది, ఏంటి ఇంత కష్టపడుతున్నా రావట్లేదు అన్న ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కానీ అది అక్కడికక్కడ ఆ ఫీలింగ్ రావడం వెళ్ళిపోవడం కూడా ఒకేసారి అయిపోవాలి. అక్కడే ఆగిపోతే నెక్స్ట్ దాన్ని పాడే ఇంట్రెస్ట్ ఉండదు. ఎంత పాడుతున్నా రావట్లేదు ఎందుకు పాడడం అనే ఒక ఫీలింగ్ వస్తుంది, అది రాకూడదు. ఓకే.